ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన 7 మాసములు కూడా నీ కృపలో దాచి కాపాడి ఈ ఆగస్టు మాసంలో ప్రవేశించడానికి కృప చూపించినందుకు స్తోత్రాలు. సజీవులే కదా ప్రభుని స్తుతిస్తారు. నేటికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన. ఇప్పుడు కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో అందరితో మాట్లాడండి నాయన. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాలలో గొప్ప ఆదరణ, నెమ్మది, వాదార్పు కలుగునట్లుగా మీరే నా సొంత జ్ఞానం అందించి మీ ఆత్మజ్ఞానం ద్వారా నీ ప్రజలతో మాట్లాడమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి సర్వసాధారణంగా ఆగస్టు మాసం అనగానే చాలామంది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నెల, భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విడుదల కలిగినటువంటి నెల అని చెప్పి ఆగస్టు నెలలో 15వ తారీఖున మన యొక్క భారతీయులందరూ కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఒక మనిషికి దేవాతి దేవుడిచ్చేటువంటి గొప్ప విడుదల గూర్చి ప్రసంగం చెప్పాలని చెప్పి సిద్ధపడుతూ ఉంటున్నప్పుడు దేవాతి దేవుడు ఈ దీన సేవకునికి అనుగ్రహించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి మాటలను మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. విడుదల అనే మాట, విడుదల అనేటువంటి మాటకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు లేదా దానికి సమాన అర్థమిచ్చేటువంటి భావం కలిగినటువంటి విషయము బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 595 సార్లు రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథకర్త 1వ అధ్యాయం 8వ వచనంలో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి యిర్మీయాతో ప్రభు మాట్లాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే బైబిల్ గ్రంథములో కీర్తన 107వ కీర్తన 13వ చరణంలో కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుంచి వారిని విడిపించెను. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితుల్లో దేవాతి దేవుడు తన ప్రజలకిచ్చినటువంటి వాగ్దానము, దేవాతి దేవుడు తన భక్తులకిచ్చిన వాగ్దానము, నేను నిన్ను విడిపించేదను. ఏ విషయాల్లో దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు? మనిషి భౌతికపరమైనటువంటి స్వతంత్రము కలిగి ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్వతంత్రము లేక మనిషి ఎంత భయంకరమైన బంధకాలలో బంధించబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అసలే మనం బంధకాల్లో బంధించబడ్డానికి, మనం చెరలోకి వెళ్ళిపోవడానికి, మనకి దేవునికి దూరమైపోయి బంధకాల్లో బంధించబడ్డానికి కారణాలు ఏంటి అని చూస్తే బైబిల్ యొక్క చరిత్ర నుంచి 2 విలువైనటువంటి మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటిది ఆకర్షణ కలిగినటువంటి ప్రాంతం. మనల్ని ఆకర్షించేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతానికి, ఆ వ్యక్తికి, ఆ యొక్క వస్తువుకి మనం బానిసలమైపోయే ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే విడిపించుటకు దిగి వచ్చిన దేవుడు అనే మాట ఉంటుంది. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ఈ నిర్గమాకాండము అనేటువంటి గ్రంథము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించబడినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఘట్టాన్ని
బయటికి విడిపించబడినటువంటి సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన గ్రంథముగానే బైబిల్లో ఆయన లిఖించి ఉన్నాడు. ఈ రోజున మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది? యాకోబుతో పాటు తన యొక్క సంతానములో 70 మందిని తీసుకుని ఈ కానాను దేశములో భయంకరమైన కరువు వచ్చినప్పుడు, తన తండ్రి యొక్క కాలంలో కరువు వచ్చినప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు దేవుడు చెప్పిన ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ యాకోబు మాత్రం ఆ ప్రాంతంలో నా కొడుకున్నాడు, ఆ ప్రాంతంలో నా కొడుకు ప్రధానిగా ఉన్నాడు, నాకు ఆహారము సిద్ధపరుస్తాడు, నాకు ఆశ్రయం ఇస్తుంది, ఆ దేశంలో నాకు ప్రత్యేక గౌరవం ఉంటుంది అని చెప్పి ఐగుప్తు దేశంలో గెర్షోను అనే ప్రాంతానికి యాకోబుతో పాటు 70 మంది ప్రయాణమై వెళ్ళారు. పరిస్థితులు మారిపోయినాయి. ఏసేబు చనిపోయాడు. ఏసేబుని ఎరగని రాజు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలని భయంకరముగా అనగదొక్కడం ప్రారంభించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు బానిసలుగా మారిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి బంధకాలలో బంధించబడి ఉన్నారు. ఆ యొక్క ఐగుప్తీయులు పెట్టేటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క శ్రమని వాళ్ళు ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 430 సంవత్సరాలు ఆ భయంకరమైన బానిసత్వం ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తమ దేవుడని యెహోవాకు మొర్రపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు తమ దేవుడని యెహోవాకు మొర్రపెడితే ఆయన దిగివచ్చి మోషే నాయకత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విడుదల కలుగు చేసి ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయనే స్వయంగా దిగి వచ్చాడని బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో మనకు తెలియజేయబడుతుంది. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల బందీలుగా మారిపోవడానికి మొట్టమొదటి కారణము ఆకర్షణ కలిగినటువంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే రెండవ సందర్భము బైబిల్ గ్రంథంలో ఇర్మియా అనేటువంటి దైవ సేవకుడు యూదా ప్రాంతం వారిని, ఇశ్రాయేలు ప్రాంతం వారిని పదే పదే హెచ్చరించాడు. క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవునికి అవిధేయులుగా బ్రతుకుచూ ఉన్నారు, దేవుని వైపు తిరగండి, ఆయన మేము వైపు తిరుగుతాడు, మీ అవిధేయతను విడిచిపెట్టండి అని చెప్పి ఆ దేశానికి, బబులోను దేశానికి చెరగా వెళ్ళక ముందు నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఆ మొట్టమొదటి పరిపాలన ప్రారంభించినటువంటి రోజునే ఈ యొక్క ఇర్మియా గ్రంథకర్త జరగబోయేటువంటి భయంకరమైన శ్రమను గూర్చి, చెరపట్టబడి పోతున్న ఇశ్రాయేలు ప్రజలను గూర్చి అనేక సార్లు హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రము కూడా ఆ ఇర్మియా మాటలు లెక్క చేయకుండా, ఇశ్రాయేలు రాజులు ఏమాత్రం కూడా దైవ సేవకుని ఏమాత్రం కూడా ఆయన మాటల్ని స్వీకరించకుండా మరింత ఇర్మియా గారిని బాధ పెట్టడం మొదలుపెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 597 నుంచి 586వ సంవత్సరంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బబులోను రాజు చెరగా తీసుకుపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దానికంటే ముందుగా క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అశ్షూరు రాజులు ఇశ్రాయేలు ప్రజల్ని బానిసలుగా తీసుకుపోయినటువంటి భయంకరమైన పరిస్థితి. ఇలాంటి భయంకరమైన దుస్థితి వచ్చింది. కృపగల దేవునికి వాళ్ళు మొర్రపెట్టారు. ఆయన కోపించునే కృప చూపించేవాడు గనుక ఆ 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు విడుదల కలుగు చేసి దేవుడే ఆ యొక్క ప్రాంతం నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తిరిగి యెరూషలేము ప్రాంతానికి బబులోను రాజ్యం నుంచి తీసుకొచ్చి విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి ఈ రోజున వాక్యం ప్రేమిలారా, దేవుడు మనల్ని విడిపించాలంటే, దేవుడు మనం కలిగి ఉన్న బంధకాల నుంచి బయటకు తీసుకురావాలంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఖచ్చితంగా ప్రార్థన. ఖచ్చితంగా మనం కలిగి ఉన్న బంధకాల్లో నుంచి నన్ను విడిపించు ప్రభువా, ఈ బంధకాల్లో నుంచి నన్ను రక్షించు ప్రభువా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు
ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టినప్పుడు దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడు. అలాగే బబులోను చెరలో నుంచి విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. అయితే ఈ రోజున మనం కూడా ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నామో ప్రతి బంధకాల్లో నుంచి ఆ బంధకాలకి గల కారణము మనము ఆకర్షణ కలిగినటువంటి ప్రాంతానికి వెళ్ళామా, లేదా అవిధేయతను చూపించి మన జీవితాల్లో ఈ బంధకాల్లో బంధించబడి ఉన్నామా? ప్రతి బంధకాల నుంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు ప్రతి బంధకాల నుంచి మనం విడిపించి ఈ రోజున మనల్ని స్వతంత్రులుగా మార్చడానికి ఆ కృపగల దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. అయితే దయచేసి దేవాతి దేవునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన ప్రేమకున్నటువంటి లక్షణం ఏంటంటే, దేవుని వైపు తిరిగితే నువ్వే బంధకాల్లో ఉన్నావు, ఎందుకు ఇలా అయిపోయింది, నీ స్వయంకృత అపరాధాన్ని బట్టి మాత్రం ఇలా జరిగింది కాబట్టి నీ కర్మ అనేటువంటి విధముగా దేవుడు చూడకుండా వెళ్ళిపోయే దేవుడు కాదు, కానీ కారణాలు వెతికి నిన్ను బాధ పెట్టేవాడు కాదు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి బంధకాలను గుర్తించి నన్ను విడిపించి ప్రభు అని చెప్పి మనం అడిగితే చాలు, దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ రోజున ఒక మనిషి ఏ రకమైన బంధకాల చేత బంధించబడి ఉన్నాడు? 3 రకాలైన బంధకాల గురించి నేను ఈ రోజున మనకి వాక్యంలో నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది మనం చూసినట్లయితే గనక ఫిజికల్గా అనగా భౌతికపరమైన బంధకాల నుంచి దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. రెండోదిగా మెంటల్ బాండేజ్ అనగా మానసికమైనటువంటి బంధకాల నుంచి దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. మూడోదిగా స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికమైనటువంటి బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భౌతికపరమైనటువంటి బంధకాలు అనేటువంటి దాని గురించి ఎగ్జాంపుల్గా ఉదాహరణలుగా మనం తీసుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచమంతా కూడా అనేక మంది బిడ్డలు, అనేక మంది వ్యక్తులు భౌతిక సంబంధమైన బంధకాల చేత బంధించబడుతున్నారు. దాన్నే మన భాషలో చెప్పాలంటే అడిక్షన్, వ్యసనం లేదా అలవాటులు అని అర్థమిస్తూ ఉంటుంది. ఈ రోజున మనిషి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అనేక మంది త్రాగుడికి బానిసలైపోతున్న పరిస్థితి, అనేక మంది సిగరెట్లకి బానిసలైపోతున్న పరిస్థితి, అనేక మంది డ్రగ్స్కి బానిసలైపోతున్న పరిస్థితి, అనేక మంది పిల్లలు సెల్ ఫోన్లకి బానిసలైపోతున్న పరిస్థితి, అనేక మంది పిల్లలు, మన పెద్దవారు అనేక మంది అనేక రకాలైన జోతాలకి అడిక్ట్, అంటే జోతాలకి వ్యసనాలకి బంధించబడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులను, ఆ కుటుంబాలకి కానీ ఆ వ్యక్తులు కానీ తీరని నష్టాన్ని కొని తీసుకొస్తున్నారు. ఈ కలిగి ఉన్నటువంటి బంధకాల్లో నుంచి, కలిగి ఉన్నటువంటి భయంకర వ్యసనాల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్పి ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితాలలో వీడు మారడం సాధ్యము కాదు, ఇతను మారడం సాధ్యము కాదు, ఈమె మారడం సాధ్యము కాదు అనుకున్నటువంటి అనేక మంది వాళ్ళు కలిగి ఉన్న బంధకాల్లో నుంచి మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు సంపూర్ణంగా విడిపించి స్వస్థ చిత్తులుగా చేసి దేవుడు తన కృప కొరకు నడిపిస్తున్న సందర్భాలు ఎన్నెన్నో ఈ దీన పరిచర్లో మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈరోజు మనం అందరం అనుకున్నట్లుగా ఇది ఒక మతము కాదు, కానీ ఇది మనిషి యొక్క మనస్సును మార్చేటువంటి ఉన్నతమైన స్థలము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గడిచిన శుక్రవారం రాత్రి 1వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ఒక తల్లి నిలబడి మైక్ పట్టుకున్న సాక్ష్యం చెప్పింది. నా భర్త భయంకరమైనటువంటి త్రాగుబోతాల నుంచి ఆ కృపగల దేవుడు విడిపించాడు. ఈరోజు నేను, నా యొక్క పిల్లలు, నా భర్త సంతోషంగా బ్రతకగలుగుతున్నాం, ఆర్థికంగా బలపడ్డాము, మానసికంగా స్థిరపడ్డామని చెప్పి చక్కని సాక్ష్యం చెప్పినప్పుడు నేనెంతగానో ప్రభుని బట్టి సంతోషించాను. ఇలా మనం చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు అనేక మంది జీవితాలని, ఏ వ్యసనాలకు లోనైపోయిన వారినైనా మనం ఆరాధిస్తున్న కృపగల దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నాకు విడుదల కలుగు చేయి, నా భర్తకు విడుదల కలుగు చేయి, నా బిడ్డలకు విడుదల కలుగు చేయి అని చెప్పి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కృపగల దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. అనేక మంది అనేక రకాలుగా చెప్పి చూసిన మారనటువంటి వ్యక్తులు ఈ రోజున మన దీన పరిచర్య ద్వారా అనేక మంది దైవ సేవకుల యొక్క ప్రార్థన ఫలితంగా అనేక మంది వాళ్ళ బ్రతుకులు మార్చుకుని వాళ్ళ బంధకాల నుంచి విడుదల పొంది
అనేక మంది ప్రభు కొరకు బ్రతుకుతున్న సాక్షులుగా జీవిస్తున్న వాళ్ళు కోకొల్లలుగా ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దయచేసి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటే అతి చిన్న వయసులోనే అనేక మంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఎందుకు? త్రాగుడికి బానిసలైపోయిన పరిస్థితిని బట్టి. అతి చిన్న వయసులోనే లివర్లు పాడైపోతున్న పరిస్థితి. నువ్వు చచ్చిపోతావని చెప్పినా కానీ ఆ మాటని, ఆ డాక్టర్లు చెప్పిన మాటని, తల్లిదండ్రులు చెప్పిన మాటని, భార్య చెప్పిన మాటని పట్టించుకోకుండా విపరీతంగా త్రాగి 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 అతి చిన్న వయసులోనే కుటుంబానికి భయంకరమైన నష్టాన్ని, కుటుంబానికి భయంకరమైనటువంటి లోటుని తీసుకొస్తున్నటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉంటున్నాం. ఇదొక వ్యసనం, ఇది ఒక రకమైనటువంటి అలవాటు, ఇది భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. రీసెంట్గా నిన్నో మొన్నో కానీ ఒక వార్త వచ్చి గుండెలు పిండిన పరిస్థితి. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక బాబు ఆ తండ్రి యొక్క ఫోన్లో నుంచి జాగ్రత్తగా ఆ డబ్బులు తీసి ఆ ఆన్లైన్ గేమ్లకి అలవాటు పడిపోయి 12 సంవత్సరాల వయసున్న ఆ బాబు తండ్రికి తెలిస్తే కొడతాడనే భయంతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేటువంటి విషయాన్ని నిన్న మొన్న కానీ పేపర్కి వస్తే చాలా బాధాకరమైన పరిస్థితి. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ రోజున వాక్యాన్ని ప్రేమికులారా, మనందరి జీవితాలలో కృపగల దేవుడు ఆ బంధకాల నుంచి మనల్ని విడిపించునుగాక. ఈ రోజున అనేక మంది వాళ్ళు కలిగి ఉన్నటువంటి భౌతికపరమైన బంధకాల నుంచి ఆ దేవాతి దేవుడు సంపూర్ణంగా విడిపించి స్వస్థ చిత్తులుగా మార్చడానికి దేవుడు కృప చూపించాలి. నిజంగా ఈ రోజున చాలామంది అంటున్నారు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి. ఈ రోజున మా బాబు చాలా మంచోడండి, మా పాప చాలా మంచిది, మా యొక్క భార్య చాలా మంచిది, నా భర్త చాలా మంచోడు, కానీ వాళ్ళు కలిగి ఉన్నటువంటి స్నేహబంధం మంచిది కాదు, ఈయన మారాలనుకున్నా వాళ్ళు మారనివ్వట్లేదు అనేటువంటి వార్తలు మనం పదే పదే వింటూ ఉంటాం. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా మనము మంచి స్నేహితులు ఏర్పరచుకోవడానికి దేవుడు కృప చూపించాలి. నీ మేలు కోరేటువంటి స్నేహిత బంధాన్ని పెంపొందింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచేటువంటి స్నేహితులని, ఆ స్నేహబంధాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప పనికిరటువంటి స్నేహబంధాన్ని మనం కోరుకుని విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకునేవారు కాకుండా, ఒక స్నేహబంధం అంటే దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. నమ్మకమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, నమ్మకమైన స్నేహితుడు సంగతులను దాచిపెడతాడు, నమ్మకమైన స్నేహితుడు నీవు పాడైపోతుంటే ఓర్చుకోలేడు, నమ్మకమైన స్నేహితుడు నువ్వు నష్టపోతా ఉంటుంటే గనక భరించలేడు. అలాంటి మంచి స్నేహితులు నీ కొరకు ప్రార్థన చేసేవారు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవారు, నిన్ను మనస్ఫూర్తిగా ఆదరించేవారు, నీ యొక్క బాగోగులు కోరుకునేటువంటి మంచి స్నేహబంధాన్ని మనం పునరుద్ధరింపజేసుకుని ఆ స్నేహబంధాన్ని కాపాడుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించునుగాక. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాలలో బంధకాల నుంచి బయటపడి దేవుని కొరకు స్థిరంగా బ్రతకాలంటే విడుదల పొందడం చాలా ఈజీ. రేపు నుంచి నేను తాగనండి అంటాడు, కానీ మరలా వాళ్ళ స్నేహితులు వచ్చేసరికి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? వాడు మరలా త్రాగేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏర్పరచుకున్నటువంటి స్నేహితులు ఎలాంటి వారో ఈ రోజున మనం ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ బంధకాల నుంచి విడుదల పొందడానికి మనకు కావలసినటువంటి ఆయుధాలు ఒకటి, ఫస్ట్ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. మన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు? యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు 750 సంవత్సరాల క్రితమే ప్రవచించిన ప్రవచనం ఏంటో లూకా శుభవార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, చెరలో ఉన్న వారిని విడిపించుట కొరకు ఆయన వచ్చి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని అక్కడ తెలియజేయబడుతుంది. మనం ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు ఆ అనేక బంధకాలలో, అనేక చెరలో ఉన్న వారిని విడిపించినటువంటి సందర్భాలు అనేకమైన ఉన్నవి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే బంధకాల నుంచి మనం విడుదల పొందడానికి మొట్టమొదటిగా మనము అపవాదిని ఎదిరించండి. అపవాది ఏమంటాడో తెలుసా? నీవు మారలేవు, నీవు ఈ బంధకాల నుంచి బయటపడలేవు, ఈ బంధకాల నుంచి నువ్వు తప్పించుకోలేవు, ఇక్కడే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి మనల్ని ఎదిరిస్తూ ఉంటున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, నిజమే కదా, నాలాంటి వాడిని దేవుడు ఎలా క్షమిస్తాడు, నాలాంటి దాన్ని దేవుడు ఎలా విడిపిస్తాడు, నాలాంటి బ్రతుకుని ఎలా మారుస్తాడు అని చెప్పి ఆ పరిస్థితులు రాజీ పడిపోయి జీవితాల్ని తనువు చాలిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు. అందుకనే దేవుడు అంటున్న మాట,
అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. ఎప్పుడైతే గనక మీ ఆ దురాత్మ మీలోంచి పారిపోతూ ఉంటాదో, అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదండి, మీరు మద్యమునకు మత్తులై ఉండకండి, మద్యమునకు మత్తులై ఉండకండి. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో దుర్వ్యాపారము కలదు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. ఏమంటాడండి? ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మచేత నింపబడండి, మద్యమునకు మత్తులై ఉండొద్దు. దయచేసి మద్యముతో అందులో దుర్వ్యాపారం ఉంది కాబట్టి నేను మారలేను అనుకోకుండా దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే గనక పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఒక వ్యక్తి మద్యము తాగితే ఆ మద్యం మత్తు, లేకపోతే ఆ మద్యము ఆ మత్తుతో ఆ వ్యక్తి చేసేటువంటి పనులు ఎలా ఉంటాయో, అలాగే కృపగల దేవుడు అంటున్న మాట, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ చేత నింపబడితే మీరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు, బంధకాల్లోంచి విడిపించబడతారు. మిమ్మల్ని ఆత్మ స్వతంత్రులుగా మారుస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది అని చెప్పబడుతూ ఉంటుంది. రెండోదిగా మనం చూసినట్లయితే గనక బైబిల్ గ్రంథంలో మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మనం కలిగి ఉన్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందడానికి, ప్రతి బంధకాల నుంచి బయటకు రావడానికి దేవుడు మనకిస్తున్నట్టు రెండవ ఆయుధం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన. మామూలుగా ప్రార్థన చేస్తే నీ విడుదల కలగకపోతే ఉపవాస ప్రార్థన చేయడానికి కూడా మనం సిద్ధపడాలి. కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా మనం అందరము కూడా మనం మెలకువ కలిగి అపవాదిని ఎదిరించడానికి, శోధనలో పడిపోకుండా దేవుడు మనందరూ కూడా కృప చూపించాలి. అంతేకాకుండా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమ కొరకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవాతి దేవుడు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్మల్ని సంపూర్ణంగా మిమ్మల్ని మారుస్తాడు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు అనబడిన వాళ్ళు కొన్ని దేవుని కొరకు చక్కని జీవితం జీవించిన వారు సైతము కొన్ని బంధకాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో ఒక భయంకరమైన విషాదకరమైన ముగింపుని కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నోవాహు మత్తుడై అవమానకరమైనటువంటి సాక్ష్యం పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే లోతును గూర్చి మనం విన్నట్లయితే లోతు కూడా మద్యానికి మత్తుడై ఒక భయంకరమైనటువంటి చరిత్రకి మూల పురుషుడైనట్లుగా మన బైబిల్ గ్రంథ చరిత్రలో చెప్పబడుతూ ఉంది. మూడోదిగా మనం చూసినట్లయితే గనక సంసోను అనే వ్యక్తి ఒక భయంకరమైనటువంటి బంధకాలకు వెళ్ళి తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. సొలొమోను అనేటువంటి గొప్ప జ్ఞాని, అంత జ్ఞానం కలిగిన వాడు కూడా బంధకాల్లోకి వెళ్ళి ఒక భయంకరమైన చరిత్రని కూడగట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి బంధకాలు. భౌతికపరమైన బంధకాల్లో ఉన్న మనం, దేవా నన్ను విడిపించి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ సర్వకృపని దేవాతి దేవుడు మనందరినీ కూడా విడిపించడానికి దేవుడు సహాయం చేయను గాక. రెండోదిగా మనం చూసినట్లయితే మానసికమైనటువంటి బంధకాలు గురించి మనం విన్నట్లయితే గనక మానసికమైన బంధకాలు ఏ వస్తాయో, మొట్టమొదటిగా మనం కలిగి ఉన్న భయం, లేదా మనం కలిగి ఉన్నటువంటి ఆందోళన. మూడోదిగా మనం కలిగి ఉన్నటువంటి గిల్టీ ఫీలింగ్, అనగా అపరాధ భావం. నాలుగోదిగా మనం చూసినట్లయితే కోపం. ఇవన్నీ కూడా మానసిక బంధకాలు. ఇవి మనిషిని బంధించేటువంటి ఒక రకమైనటువంటి బంధకాలు. అందులో మొట్టమొదటిది భయం. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా మనం అనుకోవాలి ఏమంటే, దేవుడు మనకి పిరికి ఆత్మని ఇవ్వలేదు. దేవుడు మనల్ని స్పష్టంగా తెలియజేస్తున్న మాట, నా కుమారుడా నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటా. దిగులు పడద్దు, నేను బలపరుస్తాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి వాగ్దానము బైబిల్ గ్రంథంలో ఇంచుమించుగా 366 సార్లు ఆయన వాగ్దానం చేస్తాడు. మనం ఎంత ప్రార్థనా పరులమైన, ఎంత భక్తి పరులమైనా ఎందుకో తెలియదు, మన జీవితాల్లో కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలలో మానసికమైనటువంటి బంధకముగా పిలువబడుతున్నటువంటి భయాన్ని మనం కలిగి ఉంటాం. భయం చేత అనేకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటాం. భయాన్ని బట్టి ఏదో నా జీవితంలో జరిగిపోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి మానసిక క్షోభతో మనం బ్రతుకుతూ ఉంటాం.
అలా భయంతో బ్రతికినటువంటి గిద్యోనుని దేవుడు ధైర్యశాలిగా మార్చాడు. భయంతో భయపడుతున్నటువంటి యెహోషువని ధైర్యశాలిగా దేవుడు మార్చాడు. ఇక మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము, అలాగే రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక చరిత్ర అక్కడ రాయబడి ఉంటుంది. ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి, కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. తనతో పాటు తన పనివాడు కూడా ఆయనతో పాటు ఉన్నాడు. సిరియానీయులు అందరికి కూడా ఎలీషా అంటే భయంకరం కోపం. ఎందుకంటే వీడి ద్వారానే, ఈ దైవ సేవకుడు ద్వారానే మనం ఇశ్రాయేలు మీద జయం పొందలేకపోతున్నాం అని చెప్పి ఎలీషా మీద కోపం పెట్టుకున్నారు. ఎలీషాని చంపడానికి రథాలు వేసుకుని ఆయన ఉన్నటువంటి కొండ ప్రాంతానికి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అలా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆయన దగ్గరున్న పనివాడు బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆయనున్న కొండ చుట్టూ కూడా భయంకరమైనటువంటి ఆ సిరియా దేశపు రాజుల యొక్క రథాలన్నీ కూడా చుట్టూ ఉన్నాయి. భయమేసింది. పరుగులు వచ్చాడు. దైవ సేవకుడా, ఎలీషా, దైవ సేవకుడా, అమ్మో మనం చనిపోబోతున్నాం, అమ్మో ఈ రోజున మనల్ని ఈ యొక్క సిరియా సైన్యం అంతా కూడా మట్టు పెట్టడానికి వచ్చి ఉన్నారు, మనం చనిపోబోతున్నాం అని అంటే ఆ దైవ సేవకుడు ఎలీషా అంటాడు కదా, ఎలీషా అంటాడు, భయపడలేదు కానీ, దిగులు చెందలేదు కానీ, దేవా వీడు చూచినట్లుగా వీడి కళ్ళు తెరువు. వాడికి అర్థం కాలేదు. నేనేమో భయపడుతూ చనిపోతున్నామంటే దైవ సేవకుడు ఏంటి ఇలా అంటున్నాడు, నా కళ్ళు తెరవమంటున్నాడు ఏంటి, నా కళ్ళు తెరిసే ఉన్నాయి కదా, నా కళ్ళు తెరుస్తున్న వాళ్ళనే కదా జరగబోయే ప్రమాదాన్ని చూసి భయపడుతున్నాను అనుకున్నాడు. వెంటనే దేవాతి దేవుడు ఈ యొక్క ఆ పనివాడి యొక్క కళ్ళు తెరిచినప్పుడు వాడు చూశాడు మనోనేత్రాలతో అగ్ని రథాలు ఈ కొండ చుట్టూ కూడా ఉన్నట్లుగా. అంతేకాకుండా ఆ సిరియా సైనికులందరూ కూడా అంధత్వం వచ్చేటట్లుగా మొత్తినప్పుడు వాళ్ళ కళ్ళకి కనబడకుండా అందరూ కూడా తడుముకున్నట్లుగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి భోజనం పెట్టి పంపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఎలీషా భయపడకపోవడానికి, ఎలీషా దిగులు పడకపోవడానికి, ఎలీషా ఆందోళన చెందకపోవడానికి కారణం ఒకటే, ఎలీషా దేవుని బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు, యెహోవాను బట్టి ధైర్యం కలిగి ఉన్నాడు, యెహోవాను బట్టి ధైర్యంగా జీవించడం ప్రారంభించాడు. ఆయన సెలవు లేనిదే నా తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా భూమి మీద పడదు అనే విశ్వాసముతో దేవుని సన్నిధిని ముందుకు సాగాడు గనుక అతనిలో ఉన్న భయములన్నీ కూడా ప్రారదోలబడినాయి. రెండవదిగా భౌతికపరమైనటువంటి ఆందోళన, భౌతికపరమైన బంధకాలకి మానసికమైనటువంటి బంధకాలకు ఉన్నటువంటి రెండవ లక్షణము, రెండవది డిప్రెషన్, అనగా ఆందోళన. లేకపోతే కనుక ఏమంటారు మన భాషలో, డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అంటారు కదండి, కృంగిదల. ఏంటండి? కృంగిదల. ఈ రోజున చాలామంది అనేక విషయాల కోసం కృంగిపోతూ ఉంటున్నారు. ఈ మధ్య ఒక సర్వే వచ్చింది, ఒక మనిషి తన బ్రతుకులో దేని కొరకు ఎక్కువగా కృంగిపోతూ ఉంటాడు, కృంగిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి సర్వే చేసినప్పుడు ఒక మనిషి 100%లో ఏ అంశాల కొరకు ఎంత ఆందోళన చెందుతాడు, ఎంత కృంగిపోతాడు అన్న విషయాన్ని ప్రస్తావించారు. అందులో మొట్టమొదటిగా ఒక మనిషి 40% తన జీవితంలో జరగని వాటి కోసం బాధపడతాడు. తనకు తెలుసు ఇది జరగదని, కానీ ఊహించుకొని అమ్మో నాకు ఇది జరిగిపోద్దేమో, అమ్మో నేను ఎలా అయిపోతానేమో, అమ్మో నా కుటుంబం ఎలా అయిపోతుందేమో అనేటట్లుగా ఈ రోజున జరగని వాటి కోసం, నీ జీవితంలో జరగడానికి ఆస్కారం లేని వాటి కోసం, నీ జీవితంలో పొందుకుంటావనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ ప్రమాదం నీ ఇంట్లోకి రాదని నీ జీవితంలో నమ్మవు, కానీ జరగని వాటి కోసం ఆందోళన పడిపోయి కృంగిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అందులో 40% జరగని వాటి కోసం బాధపడతారంట. రెండోదిగా 30% మంది నీ జీవితంలో జరిగిపోయిన వాటిని, నువ్వు జరిగిపోయింది ఇంకేం చేయలేవు, ఇంతకుముందు జరిగిపోయింది ఇప్పుడు ఏం చేయలేవు, కానీ వాటి కోసం పదే పదే ఆలోచించుకుని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు.
మనం చాలా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సందర్భాలలో చాలామందిని చూస్తుంటాం. అరే ఆ టైంలో 2015, 2016 ఆ టైంలో ఈ స్థలం ఇంతకు వచ్చేస్తుంది, కానీ మనం తీసుకోలేకపోయాం. అవునా కాదా? జరిగిపోయింది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. లేకపోతే పలానాటువంటి ఇల్లు, పలానాటువంటి స్థలం, లేకపోతే పలానా వస్తువు ఇంతకు వస్తూ ఉంటుంది అనుకున్నాం, అలా చేయలేకపోయాం. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోలేకపోయాం. ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వలేకపోయాం. ఆ వివాహం చేసుకోలేకపోయాం. ఆ సంబంధం కుదుర్చుకోలేకపోయాం అని చెప్పి జరిగిపోయిన వాటి కోసం మన జీవితాల్లో బాధపడే శాతం 30% అంటే. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతామా? ఏం చేయలేం. మూడోదిగా మూడోదిగా 12% మనం ఎందుకు బాధపడతామంటే, ఎవరో మనల్ని విమర్శించారు అన్న దానికోసం బాధపడతాం. ఎవరో ఒకరు మన మాట అన్నారు, ఎవరో మనల్ని అనకూడని మాట అన్నారు అని చెప్పి పదే పదే బాధపడిపోయేటువంటి పరిస్థితి. ఇది కూడా మంచిది కాదని చెప్పబడుతుంది. దయచేసి ఒక విషయం గమనించండి. ఎవరైనా మనల్ని గనక విమర్శించే ప్రయత్నం చేస్తే అది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అన్నది మన మనస్సాక్షి తెలుస్తుంది. ఈ రోజున చాలామంది ఎందుకు బాధపడతారంటే, మనుషులందరూ కూడా ఏమని భావిస్తారంటే, నేను అందరి దగ్గర కూడా మంచివాడిని అనిపించుకోవాలి, అందరి దగ్గర మంచిదాన్ని అనిపించుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నీవు చచ్చేంత వరకు కూడా ఇది సాధ్యము కాదు. నువ్వు ఎలాగున్నా కానీ, ఎలా జీవించినా కానీ, ఎలా బ్రతికినా కానీ నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు నిన్ను కూడా విమర్శిస్తూనే ఉంటారు. నువ్వంటే ప్రేమ ఉన్నవాళ్ళు నిన్ను గూర్చి ఎవరు ఏమన్నా కానీ నిన్ను అపార్థం చేసుకోరు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నిన్ను గూర్చి ఎవరు చెప్పకపోయినా కానీ నిన్ను విమర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనుష్యులు మెప్పు కొరకు, మనుషుల్ని సంతోషపెట్టడం కొరకు, మనుషుల దగ్గర మెప్పు పొందడం కోసం ఎవ్వరము కూడా ప్రయత్నం చేయొద్దు. నువ్వు విఫలమైపోతావు. అంతేకాకుండా ఆ విమర్శను తట్టుకోలేక నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోతావు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా నీ మనస్సాక్షికి దేవుని తెలుసు అన్నట్లుగా నువ్వు ముందుకు సాగిపోవడం దేవుడు కృప చూపించును గాక. తర్వాత ఒక 10% మంది, ఎంతండి? 10% మంది మాత్రం ఆరోగ్యపరమైన సమస్యల కోసం బాధపడతారు. చాలామంది చిన్న వయసులోనే షుగర్ వస్తుంది. చాలామందికి అతి చిన్న వయసులోనే భయంకరమైన బీపీలు, అంత కిడ్నీ బలహీనత, లేదంటే కనుక లివర్లు పాడైపోవడం, చాలామందికి హార్ట్ అటాక్లు, స్టంట్ వేసుకునే పరిస్థితి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు దయచేసి మన జీవితాల్లో ఒక 10% ఆందోళన చెందుతాం. కానీ ఒక మనిషి నిజమైన వాటి కొరకు ఆందోళన చెందేది కేవలం 8% మాత్రమే. ఎంతండి? 100లో 8% మాత్రమే మనిషి నిజమైన వాటి కొరకు బాధపడతాడు, నిజమైన అవసరం కలిగిన వాటి కోసం బాధపడతాడు. మిగిలినటువంటి 92% కూడా మన చేతులు లేని విషయాలు అని చెప్పి భౌతికపరమైన మానసికమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి బంధకాల నుంచి మనం విడుదల పొందడానికి, ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి దేవుడు మనందరికి కూడా కృప చూపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. తర్వాత మనం చూసినట్లయితే గనక అపరాధ భావం. ఏ భావం అండి? అపరాధ భావం. దయచేసి ఒక్కరు ఇది కూడా దానికి వస్తుంది. అపరాధ భావం. జరిగిన దానికోసం పదే ఆలోచించుకొని మానసికమైన బంధకాలకు వెళ్ళిపోవద్దు. దేవుడు నిన్ను విడిపించాడు, దేవుడు నిన్ను క్షమించాడు, దేవుడు తన బిడ్డగా స్వీకరించుకున్నాడు, మన వెనకడ జీవితాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు అనేటువంటి ఆ నిశ్చయతతో మనం దేవుని సన్నిధిలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేయనుగాక. తర్వాత మానసికమైనటువంటి బంధకాలలో కోపము చాలా ప్రమాదకరమైన విషయాన్ని మనం గమనించుదాం. ఈ యొక్క బిజీ లైఫ్లో మనమందరము కూడా ఈ కోపం అనే బంధకాల చేత బంధించబడినప్పుడు, దేవా నాలో ఎన్నో కోపాన్ని తీసివేసి నాకు శాంతి హృదయం దయచే, సమాధాన హృదయం దయచే, పరిస్థితులకి కోపపడకుండా దీనత్వం కలిగి పరిస్థితులకు తగ్గట్లుగా నేను సమాధానంగా బ్రతకడం నాకు నేర్పించని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక తర్వాత మనం చూసినట్లయితే గనక ఈ రోజున స్పిరిచువల్ బాండేజ్ అనగా ఆత్మ సంబంధమైన బంధకాలకి ఏది నిర్వచనాలు వస్తాయంటే గనక విగ్రహారాధన, మంత్ర
విద్య, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. దానికంటే ముందుగా స్పిరిచువల్ బాండేజ్ అనగా ఆత్మ సంబంధ బంధకాలు. మన ఆత్మ సంబంధులుగా దేవుని కోసం బ్రతకాలనుకున్న ఆయా సందర్భాల్లో ఆయా వ్యతిరేకతలు మనకు ఎదురవుతూ ఉంటాయి. బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే 1909వ సంవత్సరంలో రిచర్డ్ ఊర్బ్రాండ్ అనేటువంటి గొప్ప మిషనరీ రొమేనియా బుకారెస్ట్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. యూదుడిగా జన్మించిన ఆయన చాలా కాలము నాస్తికుడిగా లేతే కమ్యూనిస్టుగా బ్రతుకుతున్నటువంటి ఆయనకి వడ్రంగి పని చేసుకుని ఒక ఆయన సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విన్న ఆయన దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఒక వైరాగ్యంతో జీవిస్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాడు. ప్రార్థనలో బ్రతకడం మొదలుపెట్టాడు. అలా జీవిస్తున్నటువంటి సమయంలో ఆయన వివాహం చేసుకున్నాడు. చక్కని కొడుకు పుట్టాడు. దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తపన ఆయన కలుగుంటూ ఆయన రాసిన విలువైన పుస్తకము టార్చర్ ఫర్ క్రైస్ట్, దేవుని కొరకు ఏం చేయబడ్డాలి, శ్రమపడాలి అని చెప్పి మిషనరీగా ఆయన మిషనరీ యాత్రను ప్రారంభించారు. అలా ప్రారంభిస్తే ఒక రోజున చాలామంది దైవ సేవకులతో పాటు కొంతమంది కమ్యూనిస్టులు కలిగినటువంటి ఆ యొక్క పార్టీ కలిగినటువంటి వారందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు. అందులో ఒక వ్యక్తిని, రాజకీయానికి సంబంధించిన ఒక వ్యక్తిని వాళ్ళు నాయకుడిగా నియమించుకున్నారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే యాజకత్వంలో రాజకీయం జరుగుతూ ఉంది. ఇది చూసినటువంటి అతను తన భార్య ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు దైవ సేవకులు అందరూ పిలువబడ్డారు, వీళ్ళు కూడా వెళ్ళారు. భార్య ఆయన పిలిచి అన్నది, ఏమండి, ఇంత అన్యాయం జరుగుతుంటే, లోక సృష్టికర్తన దేవాతి దేవుని యొక్క నామము ఈ రోజున దేవుని పరిచర్య రాజకీయంగా మారిపోతుంటే మీరు ఎందుకు అలా కూర్చున్నారంటే ఆయన అన్నాడు, అమ్మా, నేను గనక ఇప్పుడు మాట్లాడితే నన్ను చంపేస్తారు, నీకు భర్త లేని దానివి అయిపోతావు. ఎందుకు అనంటే, లేదు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడాలి. నేను నా ప్రభు యొక్క నీతి కొరకు, నా ప్రభు యొక్క నామ ఘనత కొరకు నీవు చచ్చిపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, దేవుని కొరకు హతసాక్ష్యం అయిపోదాం అని అన్నప్పుడు భార్య యొక్క ప్రేరేపణ బట్టి, ఆమె పేరు సబీనా ఉరుంబ్రాండ్ అనేటువంటి ఆమె చెప్పిన ప్రేరేపణ బట్టి ఆ యొక్క వేదిక మీదకి వెళ్ళి అందరు దైవ సేవకులు, రాజకీయ నాయకులు ఉండగా స్వార్థను గురించి అనేక విషయాలు మాట్లాడారు. అలా మాట్లాడడం అనేది అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చలేదు. వెంటనే తీసుకువెళ్ళి ఆయన్ని జైల్లో శ్రమ పెట్టడం ప్రారంభించారు. ఆ భర్త విడిచిపెట్టిన ఆ పరిచర్యని సబీనా అనేటువంటి తల్లి పరిచర్య సాగిస్తుంది, తనకున్నటువంటి చిన్న బాబుని తీసుకుని. ఈలోగా ఆ వ్యక్తి రిచర్డ్ అనేటువంటి ఊర్బ్రాండ్ అనేటువంటి ఆయన ఆ చెరసాల్లోకి వెళ్ళిపోయినా కానీ క్రీస్తు కొరకు నేను శ్రమ పడతాను, నేను టర్న్ బ్యాక్ అవను, దేవుని విడిచిపెట్టను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి అనేక మందికి దేవుని యొక్క ప్రేమను పంచారు. అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. చాలామంది వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. చాలామంది యేసు ప్రభువుని సొంత రక్షణీకరించారు. చాలామంది దేవుని కొరకు జీవించాలని చెప్పి అనేక మంది బ్రతుకులు మార్చుకుంటూ ఉంటున్నారు. ఈ వార్త అక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలిసింది. వీడిని ఇక్కడ ఉంచకూడదని చెప్పేసి వెంటనే ఆయనకి ఇంచుమించుగా ఇనప యొక్క చువ్వని భయంకరంగా కాల్చి 18 చోట్ల, శరీరంలో 18 చోట్ల గాయాలు పెట్టారు. గాయాల చేత బాధపడుతూ, గాయాల చేత కృంగిపోతూ, మానసికంగా కృంగిపోతున్నప్పటికీ కూడా సువార్తను ప్రకటించుకుంటూనే ఉన్నారు. ఈలోగా భార్యను కూడా తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. భర్త ఒక చెరసాల, భార్య ఒక చెరసాల. వాళ్ళకున్నటువంటి కుమారుడు ఆ వీధులంట ఆహారం కోసం ఆ భయంకరమైనటువంటి శ్రమను ఓర్చుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటుంటే, ఆ చరిత్ర చదువుతూ ఉంటుంటే గుండెలు పిండినటువంటి బాధ. కొడుకుని త్యాగం చేసి భార్యాభర్తలిద్దరూ కూడా ప్రభు కోసం హతసాక్షులు అయిపోవాలని చెప్పి వాళ్ళ జీవితాల్లో ఒక తీర్మానం తీసుకుని ఆ బాబు సంరక్షించేవారు లేరు, ఆ బాబుని చేరదీసేవారు లేరు, ఆ బాబుకి అన్నం పెట్టినటువంటి పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్య కొరకు నేను బ్రతకాలంటే ఒకే ఒక తపనతో భార్యాభర్తలు ఇద్దరు కూడా
అలాగే శ్రమలు ఓర్చుకుంటూ టార్చర్ ఫర్ క్రిస్ట్ అనేటువంటి విధముగా వాళ్ళ యొక్క నినాదముతో ముందుకు వెళ్తూ ఉంటున్నారు. అయితే అంతగా శ్రమ పెట్టినప్పటికీ కూడా ఇంకా సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు కొరకు నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక అక్కుసుతో ఇతను తీసుకువెళ్ళి ఇక్కడ ఉండకూడదని చెప్పి ప్రజలు ఎవ్వరూ కూడా ఉన్నటువంటి, అంటే కొన ఊపిరితో ఉండి మరికొద్ది నిమిషాల్లో చచ్చిపోయేటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో వారందరూ కూడా క్షయవ్యాధిగ్రస్తులు, టీబీ వ్యాధిగ్రస్తులు. టీబీ వ్యాధి ఉండేటువంటి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఈ రిచర్డ్ అనేటువంటి వ్యక్తిని తీసుకుని అందులో పడవేస్తారు. అయితే అది కూడా మహాభాగ్యంగా భావించారు. ఇది కూడా దేవుడిచ్చిన కృపగా భావించాడు. నేను దేవుని కోసం దేవుని కోసం శ్రమ పడతానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఆ యొక్క టీబీ వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించి యేసు ప్రభువుని నమ్ముకో నిత్య రాజ్యానికి వెళ్తావు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొన ఊపిరుతున్న వాళ్ళకి అనేక మందికి దేవుని ప్రేమని ప్రకటించి వాళ్ళందరినీ కూడా క్రీస్తు వైపు నడిపించడానికి సాహసం చేసి చివరికి ఆ యొక్క టీబీ వ్యాధి సోకి అక్కడ ఆయన చచ్చిపోయాడు. దేని వాక్యాన్ని ప్రేమ బిడ్డలారా, మన జీవితాల్లో ఈరోజు నా బ్రతుకులో స్పిరిచువల్ బాండేజ్ అనగా మన బ్రతుకులో ఆధ్యాత్మిక బంధకాలు మన జీవితాలు వచ్చినప్పుడు ఆగిపోవద్దు. ఆధ్యాత్మిక బంధకాలు మన జీవితాలని వెంటాడుతున్నప్పుడు నేను దేవుని కోసం శ్రమ పడలేను అనుకోవద్దు. ఆధ్యాత్మిక జీవితాల్లో నీ జీవితంలో ఆటంకాలు, ఏది చేస్తున్నా ఆటంకాలు వస్తూ ఉంటున్నప్పుడు, ఏది చేసినా నీ జీవితానికి వ్యతిరేకత వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా వెనక్కి తిరగొద్దు. విశ్వాసంతో ముందుకు సాగిపో. నీవు నేను పడే శ్రమ అసలు ఎన్నదగినది కాదు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట, లేదా నీకంటే నీ ముందున్నటువంటి అనేక మిషనరీలు, అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు, అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళు చేసినటువంటి త్యాగాల ముందు, వాళ్ళు పడిన శ్రమల ముందు, వాళ్ళు చేసిన త్యాగాల ముందు నీ శ్రమ, నా శ్రమ, నీ త్యాగం, నా త్యాగం ఎన్నదగినది కాదు, పోల్చదగినది కాదు అనే భావనతో నా ప్రభు కోసం ప్రతి విధమైనటువంటి ఆత్మ సంబంధ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమిస్తూ దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవుడు వేటి నుంచి విడిపిస్తాడు, ఎలా విడిపిస్తాడు త్వరగా నేను చెప్తాను, దయచేసి. దేవుడు మనల్ని వేటి నుంచి విడిపిస్తాడు. ఫస్ట్ కీర్తన గ్రంథమే 107వ కీర్తన 13వ చరణంలో ఆయన ఆపదల నుండి విడిపిస్తాడు. కీర్తన 34వ కీర్తన 4వ వచనంలో ఆయన భయముల నుంచి మనల్ని విడిపిస్తాడు. కీర్తన 25:17 వచనం ఆయన మనల్ని బాధలో నుంచి విడిపిస్తాడు. అలాగే కీర్తన గ్రంథం 103వ కీర్తన 4వ వచనం ఆయన మనల్ని పాప బంధకాల నుంచి విడిపిస్తాడు. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మనల్ని సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడు. దయచేసి బైబిల్ గ్రంథంలో దేవుని హృదయానుసారైన దావీదు కూడా శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. దేవుడు దావీదుని ఎలా విడిపించాడు అంటే, కీడు చేయవారు చేతిలోంచి దేవుడు నన్ను విడిపించాడని కీర్తనకారుడైన దావీదు 71వ కీర్తన 4వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. దుష్టుల చేతిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు అని చెప్పి 140వ కీర్తన 1వ చరణంలో దావీదు చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా శత్రువు చేతిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడని చెప్పి 143వ కీర్తన 9వ వచనంలో శత్రువుల చేతిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడని సాక్ష్యం చెప్తా ఉంటాడు. అన్యజనుల చేతిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడని చెప్తా ఉంటాడు. బలత్కారుల చేతిలో నుంచి దేవుడు నన్ను విడిపించాడని చెప్తూ ఉంటాడు. దావీదు భక్తుడు దేవుడు నన్ను విడిపించాడని చెప్తూ ఉంటాడు. తర్వాత మనం చూసినట్లయితే దేవుణ్ణి విడిపించమని కోరుకున్న వారు కుష్టి వ్యాధిగ్రస్తుడు, కుష్టి రోగి. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఆయన దగ్గరకు వచ్చి, దేవా నీకిష్టమైతే నన్ను బాగు చేయని చెప్పి దేవుణ్ణి విడిపించమని వేడుకున్న వ్యక్తికి నాకిష్టమే నువ్వు బాగుపడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. శతాధిపతి దేవుని దగ్గరకు వచ్చి, దేవా నా దాసుడు రోగి ఉన్నాడు, ఆయన విడిపించు అని చెప్పగానే అతని యొక్క కోరిక మేరకు అతను విడిపించినట్లుగా మార్కు శుభవార్త 8వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడుతుంది. జనులందరినీ కూడా స్వస్థపరిచి వారిని సమస్త రోగం నుంచి విడిపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. విడిపించబడిన వారు పౌలు గారు మరణం నుంచి విడిపించబడినట్లుగా 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటారు. దానియేలు సింహాల బోన్లోంచి విడిపించబడినట్లుగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని గుండము నుంచి విడిపించబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దావీదు సౌలు చేతిలోంచి
ఆయన విడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవాతి దేవుడు అనేక మంది భక్తులు విడిపించినట్లుగా నీవు నేను ఒకటి, నేను చెప్పబడిన ఏ శ్రమ ఉన్నా, దుష్టుల చేతిలో నుంచి అయినా, బలత్కారు చేతిలో నుంచి అయినా, ఆపదల నుంచి అయినా, వ్యాధుల్లో నుంచి అయినా, శత్రువు చేతిలోంచినైనా నా దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించి స్వతంత్రులుగా మార్చడానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 6 బాధలు కలిగిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన. యెహోవా మనల్ని విడిపిస్తాడు. నీకు ఎన్ని బాధలున్నా నా దేవుడు విడిపిస్తాడు. 6 బాధలు కలిగిన ప్రతి బాధల నుంచి దేవుడిని విడిపిస్తాడు. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మీ పరిశుద్ధమైన నామములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విడుదల మనిషికి ఎంత ప్రాధాన్యమైనదో, విడుదల లేక ఎంతోమంది మానసికంగాను, భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను బంధకాల చేత బంధించబడి నన్ను ఎవరు విడిపించే నాదుడు లేడు అని చెప్పి కృంగిపోతున్న ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేస్తానని వాగ్దానం చేసిన తండ్రి, ఈ యొక్క ఆగస్టు మాసంలో నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పిన వాగ్దానము నా జీవితం నెరవేర్చబడ్డానికి సహాయం చేయను ఆయన. ఏ బంధకాలు నేను బంధించబడి ఉన్నానో నీకు నాకు తెలుసు కనుక ఆ బంధకాల నుంచి విడిపించి నేను నీ కొరకు ప్రభా అయా శ్రమ పడేటువంటి శ్రమ సేవకుడిగా నేను మారడానికి మీరు కృప చూపించమని, నాలో ఉన్న ప్రతి లోపాలని ప్రభ సరిదిద్దుకోవడానికి సహాయం చేయను ఆయన. ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప ఆదరణ, నెమ్మది, ఓదార్పును కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.